దేవునికి స్తోత్రం. చదవబడిన మాటలు మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము. సొలొమోను మహాజ్ఞానం కలిగిన వాడు. తన జ్ఞానం చేత దేవునికి ఎంతగానో దగ్గరగా, ఎంతగానో ఇష్టడుగా, ఎంతగానో ఆయన కృపను పొందుకున్న సొలొమోను దావీదు చేత కట్టబడటానికి మందిరము ఒప్పుకొనక ఈ కుమారుడైన సొలొమోనుతో నేను కట్టించుకుంటానని వాగ్దానం ఎంత ఇష్టపడ్డాడు దేవుడు. అంత ఇష్టము కలిగిన సొలొమోను చాలా లోకంలో పడిపోయిన తర్వాత లోక శరీర ఇచ్చల చేత లోకంలో పడిపోయి పాడైపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు రాసిన గ్రంథం ఇది. చాలా అనుభవం చేత అన్నీ కాసి వడపోసి చాలా అనుభవం చేత చాలా ఇబ్బందులు పడి, కష్టాలు పడి, శ్రమలు పడి లోకంలో పడిపోయి ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత సూర్యుని కింద సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము. అయితే ఒకడు తన మాట చేత దేవునికి కోపము పుట్టించును, అలాగే దేహమును కూడా శ్రమపరచుకును. మాట దేవుడు మాట కొరకు మాట నమ్మకాన్ని చూస్తున్నాడు. ఒక వ్యక్తి దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా దేవుని దగ్గర మన నమ్మకమైన మాట, మన మాటను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. ఎందుకు అంటే మాటను బట్టి చాలామంది ఆశీర్వదించబడ్డారు. ఆది కాండంలో 22వ అధ్యాయంలో 3వ వాక్యంలో చూస్తే ప్రియులారా, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఇప్పుడు ఈ స్టోరీ అంతా మీకు తెలుసు, ఎన్నోసార్లు మీరు అన్నారు. అబ్రహామును దేవుడు పిలిచాడు. 27 సంవత్సరాల తర్వాత ఇస్తానన్న వాగ్దానాన్ని బట్టి కుమారుడు ఇచ్చాడు. 15-16 సంవత్సరాలు తన కుమారుడికి ఇస్సాకు వచ్చిన తర్వాత తనతో అంటున్నాడు, ఈయన మాట ఎలా ఉంటుంది, ఇప్పటివరైతే నమ్మకంగా ఉన్నాడు కనుక నేను ఆశీర్వదించాను. అయితే అన్నింటిలో నమ్మకంగా ఉన్నాడు, ఈ విషయంలో ఎంతవరకు నమ్మకంగా ఉంటాడు? దేవుడు ఎక్కడ చూస్తాడు మనల్ని అంటే, మన హృదయం ఎక్కడ కఠినపరుచుకుంటామో, ఎక్కడ బలహీనపరుచుకుంటామో అక్కడ చూస్తాడు. దేన్ని బట్టి నువ్వు బలహీనమైపోతా ఉన్నావు, దేన్ని బట్టి కఠినమైన హృదయం కలిగి ఉంటున్నావు. కాబట్టి దేవుడు అబ్రహామును పరిశోధించాలనుకున్నాడు. ఎలా మాట తప్పుతాడా లేదా అని, నీ ఒక్కగానైనా నీ ఒక్క కుమారుణ్ణి నాకు బలి అర్పించమని అబ్రహాముతో దేవుడు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఒక్కగాని నీ ఒక్క కుమారుణ్ణి నాకు బలి ఇస్తావా అన్న. చిత్తం ప్రభువా అన అంటే ఇస్తానయ్యా అన. మాట ఇచ్చాడు. వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచించుకోకుండా ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఏమైనా వస్తువా ఇవ్వటానికి, ఏమైనా ధనమా ఇవ్వటానికి, పొలమా ఇవ్వటానికి. ఒక్కగాని ఒక్క కుమారుడు 27 సంవత్సరాల తర్వాత అబ్రహాము వృద్ధాప్యం పొంది ఇచ్చిన కుమారుని దేవుడు అడుగుతున్నాడే. ఎందుకు అడుగుతున్నాడు? అయ్యా నా కుమారుని నీకు ఇస్తే ఏ లాభం అయ్యా, ఏదైనా అడగని నేను ఇస్తానని అనల్లా. ఆయన వెంటనే మాట ఇచ్చాడు, అయ్యా చిత్తం ప్రభువా చేస్తాను అన్నాడు. నేను మాట తప్పుతాడా తప్పడా అన్నట్టుగా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన తెల్లవారుజామున లేచాడు. భార్యతో చెప్పలా, పనివాళ్ళని ఇద్దరు తీసుకున్నాడు. పనివాళ్ళకు కూడా చెప్పలా. ఇద్దరు పనివాళ్ళు నా ఇంటరండి అన్నాడు. గాడిదని గంత కట్టాడు.
దాని మీద పుల్లలు వేసుకున్నాడు, మరి అగ్ని తీసుకున్నాడు, బయలుదేరి వెళుతూ వెళుతూ ఆ మోరేబి కొండకాడ ఏం చేశాడంటే ఆయన అక్కడ ఆఫ్ చేసి ఆ ఇద్దరు వ్యక్తులను ఆఫ్ చేసి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుమారుని అర్పించే ముందు అబ్రహాముకి ఒక ఆలోచన కుమారుడు కలగజేశాడయ్యా, పొలాలు ఉన్నాయి, అగ్ని ఉంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, బలి అర్పించడానికి పశువు ఎక్కడ అని ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు తండ్రి హృదయం ఏమైపోతుందంటే తల్లడిల్లిపోయింది. అయ్యా పశువు నువ్వే, నిన్నే నేను వధించడానికని ఒక ఆలోచన వచ్చి ఇప్పుడైనా వెనక్కి దిగుతాడేమోనని అక్కడికి వెళ్ళిన తర్వాత, ఈ మధ్యలో ఎక్కడ అడగలే, అక్కడికి వెళ్ళిన తర్వాత కొండెక్కుతున్నప్పుడు అడుగుతాడు అనమాట, అయ్యా అని అడిగినప్పుడు అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి ఇక్కడ కూడా తన విశ్వాసాన్ని మనం చూస్తాం. కుమారుడు అన్నప్పుడు హృదయం వేదన పడాలి, కానీ ఆ వేదన లేదు. ఎందుకు అంటే మాట ఇచ్చాను, మాట ప్రకారంగా చెల్లించాలి అనుకున్నాడు. కానీ నువ్వు ఇచ్చేది ఏది దేవుడికి అక్కర్లా. ఇది ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏది అక్కర్లేదు. దేవుడు నీకు ఇస్తే నిన్ను గొప్పవాడిగా చేయాలనుకున్నప్పుడు, నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు నీ నోటి ఫలాన్ని ఆయన చూస్తాడు. ఏ ఫలాన్ని చూస్తాడంట? నీ నోటి ఫలాన్ని చూస్తాడు ఆయన. నీ నోటి ఫలాన్ని చూస్తాడు. చూడండి 26వ కీర్తన అంటాడు, యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అసలు సందేహం లేదు, అసలు సందేహం అన్నమాట. ఇంత కూడా రవ్వంత కూడా ఆలోచించలేదు, రవ్వంత కూడా సందేహము అనుమానము రాలా. వెంటనే ఆయన సందేహించకుండా యథార్థవంతుడైన నేను యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, ఏమీయూ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరీక్షించుము, నా హృదయమును పరిశోధించుము. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు హృదయాలను పరిశోధించువాడు. హృదయాలను, నీ కఠినమైన హృదయమా, జాలి కలిగిన హృదయమా, నీ మాట తీరు, హృదయముల నుంచి హృదయము నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడి, హృదయం నింపబడిన దాన్ని బట్టి మాత్రమే. అనవసరంగా ఒక మనిషి మాట్లాడాలంటే మాట్లాడు, హృదయంలోకి వస్తే తప్పనిచ్చి ఆ నోట్లోకి ఆ మాట రాదు. హృదయములు నింపబడాలి. కాబట్టి ముందు అబ్రహాము నింపబడ్డాడు, తర్వాత దేవునికి బలి అర్పించడానికి తన కుమారుని తీసుకు ఏమాత్రం సందేహించలేదు, ఎంత మాత్రం అనుమానించలేదు. మన పరిస్థితి కానీ మన జీవితంలో దేవుని ఎదుట నిలబడి ఉన్నప్పుడు, ఏది శాశ్వతము కాదు అనుకున్నప్పుడు, అశాశ్వతమైనది ఈ లోకములో ప్రతిదీ అశాశ్వతమైనది. శాశ్వతమైనది ఏంటంటే దేవుని ఎదుట నువ్వు బ్రతుకుతున్న నీ బ్రతుకు, నీ క్రియ. 28వ కీర్తన 4వ వాక్యం అంటాడు, వారు క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము, వారికి తగిన ప్రతిఫలము ఇవ్వు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ప్రవర్తన బట్టి, మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. మన నోటి మాటను బట్టి, మన హృదయములో వస్తున్న ఆ నిశ్చయతను బట్టి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఒక మనిషి హెచ్చించబడాలంటే మన మాట తీరుని కాపాడుకోవడం మొట్టమొదటి. హృదయాన్ని దేవుని కొరకు తెరిచి ఉంచాలి. ఎందుకంటే రానున్న కాలం అంతా కూడా ఇక
దేవుని అబ్రహాముని ఎలా పరిశోధించాడో అలా పరిశోధిస్తున్న రోజులు వచ్చేసాయి ఆల్రెడీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి రాజుని, ప్రతి వ్యక్తిని కూడా దేవుడు పరిశీలన చేసి దేవుడు కార్యాలు చేస్తా ఉన్నాడు. పరిశీలన లేకోకుండా వ్యర్థమైన వారిని ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వదించడు, ఎప్పుడు దీవించడు. ఒకటే మనం నేర్చుకోవాల్సింది, వ్యర్థమైన ప్రవర్తన కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించడు. నోటి మాటను తప్పిపోయిన వారిని దేవుడు ఎలా ఆశీర్వదించాడు. ఒక మనిషి కష్టం చేత కాదు దీవించబడింది. దేవుని ఐశ్వర్యము నిన్ను, దేవుని ఆశీర్వాదము నిన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చింది. నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. అది నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ వ్యవసాయం కావచ్చు. ఒకవేళ ఎన్ని ఎకరాలు భూమి నీకు ఉన్నప్పుడు కూడా దేవుని చిత్తములో ఉంటే నువ్వు దీవించబడతావు. ఒకవేళ నీకు 10 ఎకరాల భూమి ఉన్నా అరెకరము భూమిలోని నీకంటే గొప్పవాడిగా చేయగలిగిన సమర్థుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయము, మన మాట చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజున అన్నిట్లో కరెక్ట్గానే ఉంటారు కానీ మాట తీరును తప్పిపోతుంటారు. హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు. హృదయపూర్వకంగా ఏదైనా మనము చెయ్యాలనుకున్నప్పుడు, దేవునికి పరిచర్య కానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది నీ హృదయముల నుండి రావాలా, నీ నోటి నుండి ఒప్పుకోవాలా. ఒప్పుకున్న దాన్ని ఎంత మాత్రం ఏం చేయకూడదట, తడవు చేయకూడదు. ఏం చేయకూడదు? తడవు చేయకూడదు. అంటే లేటు చేయకూడదు. చేయటం ద్వారా ఏం జరిగింది? అది నీకు గురిగా మార్చబడింది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వాక్యం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తరువాత దానిని గూర్చి విచారించడు. విచారణ అనేది అది అనవసరంగా నేను అన్నానే. అంటే ఇదేమో శాశ్వతంగా ఆయన తెచ్చినట్టుగా. ఈ భూమి మనకు శాశ్వతం కాదు, ధనము శాశ్వతం కాదు. ఒకడు దేవుని చేతిలో ఆశీర్వదించబడితే అది దేవుని చిత్తమై ఉన్నది. ఎక్కడ మన దీవెన పోగొట్టుకుంటున్నాం, ఎక్కడ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం, ఎక్కడ దాకా ఎందుకు? కయ్యోను ఏబేలు మాట చేతనే కదా కయ్యోను భ్రష్టుడైపోయాడు. మాట నిలకడుందా? నిలకడ లేదు. బాబు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడంటే నాకు ఆపులించామని అన్నామన్నా. మాట తీరు కూడా సరిగ్గా ఉండదు. మాట్లాడే విధానం సరిగ్గా ఉండదు. ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రతిష్ఠితమని వివేచింపక అంటే ఆలోచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయో. దేవునికి మనం ఏదైనా చేయాలంటే ఇది వాక్యం. మనిషి సొంత ఆలోచనతో పొడి మాటలు కావి, ఇవి దేవుని సజీవమైన మాటలు. స్తోత్రం చెప్పండి. వాక్యము ఆధారము లేకుండా ఒక్క మాట సేవకుడు మాట్లాడటానికి అవకాశము కానీ అధికారము కానీ లేదు. కనుక వాక్యం ఏం చెప్తుంది? ఇక్కడ వాక్యమై ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడంటే వివేచింపక ప్రతిష్ఠిత అనగా వివేచింపక నీ నోటి మాటను చారొద్దు. దేవునికి నేనేదో చేయాలి, నేనేదో చేస్తాను. మొన్న ఒక ఆయన అంటున్నాడు, నాకు దేవుడు ఒక కార్యం చేస్తే మీటింగులు ఖర్చు 2 లక్షల రూపాయలు నేనే పెడతాను. నేను అన్నాను, నువ్వు 2 లక్షలు ఏం పెట్టవద్దు, కానీ నలుగురితో పాటుగా ఏమైనా వేసుకోవాలనుకోండి మీటింగ్ పెట్టుకో, అదే నీకు దేవుడు. మాట జారద్దన్నా. లేదండి, మనుషులు మాట పొడి మాటే కాదని పుట్టుక్కును జారేస్తారు. ఒక సేవకుడికి ఇచ్చిన మాట అది నీకు గురై కూర్చుంటుంది. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. సేవకుడికి నువ్వు మాట ఇచ్చావంటే దేవుడికి ఇచ్చినట్టు, దేవుడికి ఇచ్చినట్టు. స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత లేని వారు వేల కొలది కూలిపోయారంట. కృతజ్ఞత కలిగి ఉండాలా. దేవా, నాకు ఈ మేలు చేశావు,
నాకు ఈ బలహీనత నుంచి విడిపించావు, ఈ బాధల నుంచి విడిపించావు, ఈ అప్పుల బాధల నుండి విడిపించావు. ప్రతిగా నీకు నేనేం చేయగలను, నీకు నేనేమి చేయగలను అంటే నీ నోటి మాటను కాపాడుకో. రెండోది, నీ హృదయాన్ని పరిశీలన చేసుకొని చక్కపరుచుకో. నీ హృదయము తెరవబడితే దేవుడు అద్భుతమైన కార్యముల చేత నీ హృదయాన్ని నింపుతాడు. అంతేగాని నీ నోటి మాట చేత ఉగ్రత తెచ్చుకోవద్దు, నీ శరీరానికి బలహీనత తెచ్చుకోవద్దు, దరిద్రాన్ని తెచ్చుకోకూడదు. బైబిల్లో ఒకసారి ఉంటుంది, అప్పు తీరకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నీ భక్తిహీనతే. ఎక్కడది అమ్మా చెప్పండి, ఎన్నో విషయం అది? కీర్తనలు 37:21 ఏమనుంది అక్కడ? భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు, ధర్మమిత్రులు యెహోవా ఆశీర్వాదమును నొందినవారు. స్తోత్రం చెప్పండి. భూమి అట్టగోలికి పోతుందామంటే, అనవసరంగా పోతుంది అంటే, నీ కలిగింది వ్యర్థమైపోతుందంటే, ఎక్కడ నీ జీవితంలో నీతి కనపడాల దేవునికి. ఇదొక్కటే మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది. కొంతమంది తాతలు సంపాదిస్తారు, కొడుకులు పోగొడతారు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళు ఎక్కడ ఒక నీతి కనపడదు ప్రభువుకి. స్తోత్రం చెప్పండి. మా నాన్నగారు సంపాదించారు, బాగా సంపాదించి ఒట్టి నోటి మాటలకు ఎవరికో మేలు చేయాలని, అయిన వాళ్ళకి మేలు చేయాలని. ఇది నేను కూడా అదే ద్వారంలో ఉండి దెబ్బతింటున్నాను ఈరోజు. అదే మనస్తత్వం. ఎదటవాడు బాధపడుతుంటే, ఎదటవాడు బాధల్లో ఉంటే చూడలేని పరిస్థితిలో 5 ఎకరాలు మా నాన్నగారు ఆడ బామ్మరిని ఎవరో కమ్మూరు కట్టేశారని, నేను ఇస్తా ఉడదీయండి అన్నాడు. ఆ తర్వాత ఏం చేశారంటే, బామ్మరిది నాకు పొలం ఉంది కానీ ఇద్దామనుకున్నా కానీ నా పెద్ద భార్యకి సగం, నా చిన్న భార్యకి సగం రాశాను, నా పేరుని ఏం లేదు, మొన్న నేను చేయమంటున్నాను. ఇంకేం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు? అదే కఠిన హృదయం కలిగి ఆ కట్టేసిన వాడు తంతే నాకెందుకు, కొరడాలతో కొడితే నాకెందుకు, ఉసిరిపత్రాలు ఎత్తితే నాకెందుకు అని సైలెంట్ కూకుంటే ఎంత బాగుండేది, ఎంత బాగుండేది. అందుకనే దుష్టుడికి ఎప్పుడు ఎలా ఉండాలట? దూరం ఉండాలా, ఎప్పుడు దగ్గరలో ఉండకూడదు. సహాయం ఎవరికి చేయాలో వాడికి చేయాలి. కృతజ్ఞత లేని వారికి సహాయం చేసిన జలగట ఇమ్ము. ఎంత తాగినా దానికి ఏముండదు, తృప్తి ఉండదట. ఎంత తాగినా దానికి తృప్తి ఉండదు. ఎంత తాగినా అది తాగుతూనే ఉంటుంది. మరి ఎటు పోతుందో తెలియదు కానీ ఇంకా తాగుతూనే ఉంటుంది, తాగుతూనే ఉంటుంది, తాగుతూనే ఉంటుంది. మేము వరి కోతలకు పోయేవాడు. ఒకప్పుడు నీళ్లున్న ఆ కోతల్లో అది కోసిన ఆ మోట్ల మీద పనులు వేసుకుంటూ పోయేవాడు. జలగలు ఉన్న పొలాలలో ఆ జలగలు పట్టినప్పుడు ఒకటే ఇక పొద్దాక తీసుకుంటూ ఉండాలి, మన వల్ల కాదని వదిలేస్తే అది తాగి 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 ఆ ఊటి మీదకి అన్నం తినడానికి వచ్చినప్పుడు టక్కర ఊడిపడిపోయి ఎంతున్న జలగ అంత లాభ అయిపోయింది. అంటే తాగి తాగి పడిపోయింది. ఎంత తాగినా దానికి ఏం లేదు, తృప్తి లేదు దానికి. ఎంత ఇచ్చినా ఇమ్మో, ఇంకా ఇమ్మో, కృతజ్ఞత లేదు దానికి. కృతజ్ఞత లేని బ్రతుకుని దేవుడు ఏ రీతిగా కూడా ఆశీర్వదించాడు, ఎలా కూడా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. దరిద్ర స్థితిలో ఉన్న ఒకప్పుడు ఇల్లు అమ్ముకుంటే పిల్లలకు ఆధారం లేదు. నాన్నతమ్ముడు గట్టి అన్నారు, మన దేవుని కానీ దేవుడు నమ్ముకొని సేవ అనుకుంటూ ఆ దరిద్రం అయిపోయావు. ఇప్పటికే ఏముందా, ఇల్లు కూడా అమ్ముకుంటున్నావు అని చెప్పి నా పిల్లలతో మాట్లాడితే నా పిల్లల వేదన పడ్డా. కానీ నాకు ఒక నమ్మకం ఉంది, ఒకవేళ ఒకప్పుడు నేను ఎట్లా బ్రతకానో నాకు తెలియదు. ప్రభువులోకి వచ్చిన తర్వాత నేను ఎదట వాడికి మేలు చేయడానికి ఇష్టపడ్డాను. దేవుని మాట నమ్మాను, నమ్మకం ఉంచాను, యథార్థంగా బ్రతుకుతున్నాను. యథార్థంగా బ్రతుకుతున్న నా జీవితాన్ని నా యేసయ్య తొంగి చూశాడు. స్తోత్రం చెప్పండి. ఆయన తొంగి చూసి ఏం చేసేవాడు తెలుసా? భయంకరమైన అప్పుల భారం వల్ల నా బ్రతుకుని ఒక ఇల్లు అమ్మితే చాలామంది ఏదన్నా దాన్నే పట్టుకొని అమ్మో ఇది పోతే ఇంకేమైనా ఉందా అని అనుకుంటారు. తన వెనక ఎంత కష్టం వచ్చిందా, దీని ఎంతవరకు దీన్ని ఆ బాధల్లో పడాలా,
దీన్ని వెనక ఎంత వడ్డీలు కట్టాలా, దీన్ని ఎంతవరకు ఉండాలా, ఉన్న దాన్ని చూడదు. నువ్వు దేవుని వైపు చూడు. భూమి మీద ఉన్నది ఏదైనా అర్థమే. దేవుని వైపు చూస్తే భూమి మీద నీకు సకలము నీకు నా యేసయ్య ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. భూమి మీద ఉన్న కలిగింది దాని వైపే నువ్వు చూస్తే అది కూడా నీకు ఉండదు. శివరాకరికి వచ్చారు. ఇది దేవుని చేతిలో మనం యథార్థముగా బ్రతకవలసిన స్థితి. అది కూడా ఉండదు. కయ్యోనికి ఏమీ లేకుండా పోయింది. పైగా దేశ దిమ్మరిగా మార్చబడ్డా. కారణం ఏంటంటే తన ప్రవర్తనకు తగిన ఫలము దేవుడు ఇచ్చాడు, ప్రతిఫలం ఇచ్చాడు. కనుక చూడండి, ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 25వ వాక్యములో ఏమంటున్నాడు అక్కడ? ఇవే చింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకునిన తరువాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి గురి అగును. విచారించుట, అయ్యో అనవసరంగా మాట ఇచ్చానే, అనవసరంగా మాట జారేనే, ఇది ఇత్తే ఎట్లా, ఇది చేతి ఎట్లా, ఇది నా మాటలు కాదు. ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు, అమ్మో ఈయన ఖచ్చితంగా వాక్యం నా గురించి చెప్పాడు, ఒకవేళ అది నీ గురించి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే సరి చేసుకో, లేకపోతే ఎంతకంటే ఇంకా పెద్ద దరిద్రాన్ని నీ మీదకి రప్పించుకోతున్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకో. నోటి మాట చారకూడదు. ఒక ఆమంది అయ్యగారు నీకు బుల్లెట్ కొని పెడుతున్నా, దాని నట్టు కూడా నాకు అక్కర్లా, నువ్వు యథార్థంగా బ్రతికితే నాకు అందిస్తాను. స్తోత్రం చెప్పండి. మీరు కంటున్న పిల్లలతో మీరు యథార్థంగా బ్రతికితే ఆ పిల్లలకి దేవుడి రాజ్యం ఉంటుంది, మీకు దేవుడి రాజ్యం ఉంటుంది. ఆ దేవుని ఆశీర్వాదాలు భూమి మీద పొందుకుంటారు. ఎందుకు యవన కాలంలో భయంకరమైన అప్పుల చేత ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు శ్రమ పడుతున్నారు, ఎందుకంత భయంకరమైన పరిస్థితి? మనం చేసేదేమో భారంత చేసేస్తాం, పెద్ద భారంత చేసేస్తాం. ఎందుకు అర్థం కాదు. ఆరంభరాలా, యుచ్చా, లేకపోతే ఏమన్నా బడాయా. చాలామంది అంతే. ఒక మంచి బట్టలు వేసుకుంటే భూమి మీద కాలు ఆగదు. ఒక్కొక్కరు భూమి మీద కాలు ఆగదు. ఇక వాళ్ళు వేసుకున్నారు కొత్త బట్టలు అన్నట్టుగా, ఇక భూమి మీద ఆగనే ఆగదు. ఎచ్చు, బడాయి, భయంకరమైన పరిస్థితి. ఏది దేవుడికి అక్కర్లేదు. నిన్ను చూస్తున్నాడు ఆయన, నిన్ను చూస్తున్నాడు. ప్రభు చెప్పాడు, నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే 60,000 రూపాయలు కట్టు, నీ సంఘాన్ని 2 నేను ఆశీర్వదిస్తాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏ పరిస్థితిలో తెలుసా? పిల్లవాడికి ఒకవైపున 50,000 రూపాయలు ఉద్యోగం గురించి కట్టాం. ఆ డబ్బులు రాట్లా. చాలా భయంకరమైన పరిస్థితి. కానుకలు మాత్రమే ఆ కానుకల చేత పోషించబడతాం. ఎవరో పక్కలో ఇద్దరు దేవుని బాగా పండిస్తున్నారు. అంత భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితులలో దేవుడు ఈ పరిస్థితిలో ఎంత లేమి స్థితిలో దేవుడు చెప్పాడు ఎందుకు అని చెప్పి నేను అమ్మగారు ఇట్లా అన్నాడు అని అంటే సరే దేవుడికి ఇద్దాము అని నేను అనుకున్నా. ప్రభా నా దగ్గరే తెలియదు, నేను అప్పు చేసి కట్టలేను కనుక అప్పటి నాకు చాలా భయం. అప్పు చేసి కట్టలేదు. అప్పు ఉందంటే నాకు నిద్రపడదు. ఇది నా పరిస్థితి. ఎవరి దగ్గర రూపాయి తెచ్చామా వాళ్ళకి ఇచ్చినాక నాకు నిద్రపట్టదు. నీతిమంతుని హృదయం ఎప్పుడు కలవరపడితే ఎవరికి రుణపడి ఉండకూడదు. రుణపడి చచ్చిపోయిన వరకు దేవుడి రాజ్యంలో కూడా చారం. స్తోత్రం చెప్పు. ఎవరికైనా అప్పుడు నువ్వు చచ్చిపోయిన వరకు దేవుడి రాజ్యంలో చారం. అది లోకస్తులకి నీకు కాదు, నీకు నాకు కాదు. ఎవరికి 1 రూపాయి అప్పు ఉండడానికి వీలేదు. కడుక్కోవాలా. ఎక్కడ శత్రుత్వం ఉండడానికి వీలేదు. కడుక్కోవాలా. కడుక్కొని నువ్వు ఎప్పుడు మరణం వచ్చిందో తెలీదు. దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వన్నిటిని కడుక్కునే సమయము. అందుకే వాక్యం నువ్వు కడుక్కుంటాను. ప్రతి ఆదివారం ఎందుకు, ప్రతి శుక్రవారం ఎందుకంటే వాక్యం ద్వారాగా మనలో ఉన్న క్రియలు, మన ప్రవర్తన ఎలాగుందో సరి చేసుకొని దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. కాబట్టి నువ్వు అనుకొని ఇవ్వకపోతే దేవుడికి వచ్చే నష్టం లేదు, శాంపుడికి వచ్చే నష్టం లేదు. నష్టం ఎవరికయ్యా అంటే
మాట జారిన వారి ఎవరికి గురి ఎవరికి ఆలోచిస్తారట ఏం చేస్తారు ఇవే చింపక నీ అవసరాన్ని బట్టి మాట జారొద్దు. స్తోత్రం చెప్పండి. నీ అవసరం నెరవేర్చడానికో నీ అక్కర నెరవేర్చడానికో మాట జారొద్దు. ఒక సేవకుడికి మాట ఇచ్చినప్పుడు దేవుడికి ఇచ్చినట్టు దేవుడు దాన్ని రాస్తాడు, జాగ్రత్తగా రాస్తాడు. దాన్ని నెరవేర్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? అది నెరవేర్చబడినప్పుడు నీకు ప్రతిఫలము, దానికి తగిన నీతికి తగిన ప్రతిఫలం ఇస్తారు. ఇక్కడ చూడండి, అబ్రహాము ఏం నెరవేర్చాడంటే దేవుని మాటను నెరవేర్చాడు. మాటలు ఉంటే చాలా మంది బాధపడుతున్నారంట. దేవుడు నన్ను క్షమించును కాక. చెప్పకపోతే మీకు అర్థం కాదుగా. అర్థమైన మనకు మూర్ఖత్వం ఎక్కువగా. వాక్యం మనకు తెలిసినా కానీ మూర్ఖంలోకి వెళ్ళిపోతుంటాం కదా. అది మన ప్రవర్తన సరి చేసుకోం, మూర్ఖంలోకి వెళ్ళిపోతాం. కనుక అబ్రహాము దేవుడు కార్యం చేసిన తర్వాత 12వ వాక్యం చదవండి. అబ్రహామా, నీ ఒక్కగాని ఒక కుమారుడు నాకు బలి ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు కనుక వేకము నువ్వు దేవునికి భయపడు. వారి భయం ఉంటే నీలో నువ్వు మాట జారిందా నీ నెరవేర్చు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మాట చెప్తాను. ముగ్గురు అక్క చెల్లెలు, ముగ్గురికి రైల్వేలో బొగ్గులో కొంత స్థలం ఉంటే అది బొగ్గు వచ్చిన తర్వాత దాన్ని అమ్మేశారు. తర్వాత 4 లక్షలు 5 లక్షలు వచ్చినాయి. వాక్యంలో కాస్త డీప్గా వెళ్తున్న వాళ్ళు ఏం చేశారంటే దేవుని భాగం తీశారు. కడవాళ్ళ నేను అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు అడగలేదంటే వాళ్ళ పరిస్థితులు ఎట్లా. దేవుడు మాట్లాడితే తప్పనించి ఎవరూ కూడా మనము ఏమి చేయలేము. చేయలేదు. తీసినోడు తీశారు. తీసిన వాళ్ళకి ఎంతో బలహీనత వచ్చింది, ఎంతో భయంకరమైన పరిస్థితి వచ్చింది, ఎంతో భయంకరమైన మరణం మీదకి వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ నీతిని బట్టి మరణము నుండి విడిపించి దేవుడు మరలా బ్రతికించి దేవుని సన్నిధిలో సజీవులుగా ఉంచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమండి. ఒక్కసారిగా 46,000 రూపాయలు ఒక్కసారి తీసుకొచ్చాయా దేవుని భాగం అని ఇస్తే మీరిద్దరు ఆలోచించారని అడిగాను. ఎవరైనా దేవుని భాగం ఇచ్చారు అంటే అది అమౌంట్ కొంచెం పెద్దదైతే అడిగితే వాళ్ళిద్దరు అన్నమాట ఏంటంటే మేమిద్దరం ఆలోచించింది దేవుని భాగం, దేవుని మాట, దేవుని వాగ్దానం కనుక నీ వాక్యం వింటూ కూడా ఇది చేయకపోవటం ఇది మాకు మంచిది కాదని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళకి నష్టం జరిగిందా అంటే వాళ్ళు ఎంతైతే భయంకరమైన అప్పులు చేశారో ఇంటికి రాగానే ఎప్పుడో పెట్టిన లోన్ వచ్చేసి ఎప్పుడు వస్తారా హాస్పిటల్ నుంచి అడు సాగు బతుకుల మధ్య ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఎప్పుడు వస్తారా నా డబ్బులు ఇస్తారేమో అని ఎదురు చూశారు. కానీ వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా? వచ్చిన తర్వాత వెంటనే అమ్మ సరే బాగున్నావు కదా మా డబ్బులు సంగతి మొదలు పెట్టారు. ఏం చేయాలి ప్రభు అని ఆలోచనలో పడ్డారు వీళ్ళు. ఇప్పటికే చాలా అప్పు చేశాము, ఏం చేయాలి ప్రభు అని ఆలోచనలో పడ్డారు. వాళ్ళ ఆలోచన ప్రార్థన చేయక్కర్లా. నువ్వు నీ మనస్సులోకి ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచన బట్టి నా దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీ హృదయంలో ఉన్న ఆ భయాన్ని చూస్తాడు, నీ బాధను చూస్తాడు, నీ శ్రమ కాలంలో చూస్తాడు, నీ భయంకరమైన వ్యాధిలో నిన్ను చూస్తాడు. నీ నీతి మరణము నుండి తప్పించును. ఒకటి, నీ నీతి ఖర్జూర వృక్షము మోవేసినట్టుగా నీ ఆశీర్వాదాన్ని ఫలభరితముగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అంత అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలా? ఏం తోయట్లేదు వాళ్ళకి, ఏం తోయట్లేదు. అన్నయ్య ఈ పరిస్థితి అంటున్నారమ్మా, దేవుడు సహాయం చేస్తాడు. పక్కన ఎప్పుడో పెట్టారట లోన్. ఆ లోన్ రావడం జరిగింది. అప్పులన్నీ కూర్చొని పిలిచి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మంచి వారికి మేలు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు.
కాదు. ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళు ఇచ్చి మర్చిపోవచ్చు. వాళ్ళు ఇచ్చిన రోజున నాకు అయ్యి ఆ 2-3 రోజుల్లో నేను ఖర్చు అయిపోయినాయి. ప్రభు పేరట కొంత నేను తీయవలసింది 2 భాగాలు తీశాను. కడవ వాటిని గుర్తింపుగా ఉండాలని ఆ డబుల్ కాటు మంచం, టేబుల్స్ ఇవన్నీ కుర్చీలను తీసుకోవచ్చు. కానీ ఒకటి, దేవుడు నియమించిన దాన్ని బట్టో లేదంటే నీ నోటి మాటను బట్టి నువ్వు ఎక్కడ పట్టుబడకూడదు. దరిద్రత స్థితి నీ జీవితంలోకి రాకూడదు. మీరు అంటారు తీయకపోతే మేము దరిద్రం అవుతామా అన్నట్టు. ఇప్పుడు ప్రపంచంలో వాదన ఏంటో తెలుసా? దేవుని నమ్మకపోతే మేము అగ్నిగుండంలో కాలిపోతామా అని అనుకుంటున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యమే సేవకులు చెప్తారు, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను అని చెప్పి రాయబడింది. మనం ఉన్న మాటే చెప్తున్నాం. అది దేవుడు ఎందుకు రాయించాడో ఆ మాట చెబుతున్నాం. దీనికి కామెంట్ల ద్వారా అనేక రకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అదంతా మనకు అనవసరం. ఉన్నట్టుగా చెప్పినప్పుడు ఎదట వాళ్ళు ఏమన్నా అనుకోని వాళ్ళకు తీర్పు తెచ్చే రోజు ఒకటి రాబోతుంది. తీర్పు తెచ్చాడు ఆయన ఉన్నాడు. మనకు వాదనతో పని లేనే లేదు. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నీ ప్రవర్తన బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రవర్తన బట్టి నిన్ను దీవిస్తాడు. కనుక ఒకటే మనం ఆలోచించాల్సింది, ఆలోచించేది ఎప్పుడు అంటే దేవుని కొరకు. ఇక్కడ అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, అబ్రహాం అనే ఒక కుమారుడు నాకు బలి అర్పించడానికి వెనుతీయలేదు గనక అందువలన నాకు కనపడుచున్నది నువ్వు దేవునికి భయపడవాడవని. కనులెత్తి చూడగా ప్రియులారా, ఆకాశ నక్షత్రములు చూడు, పుష్క రేణువులు చూడు, అంతగా నిన్ను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు. మళ్ళీ 14వ వాక్యం చూడండి, 12 కానీ 14 కానీ చూడండి. పేరు పెట్టెను రెండవ మారు పరలోకము నుండి ఒక్కడై ఉన్న ఒక్క మారు అని తర్వాత వదిలిపెట్ల. రెండవ మారు దేవునికి సంతోషం అనిపించింది. మాట తప్పలేదే. నా కుమారుడికి మరొకసారి మాట్లాడదాం నా కుమారుడితో అని. ఏమని మాట్లాడుతాడు తెలుసా? రెండవ మారు పరలోకము నుండి వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప. ఒకసారి చెప్పాడు కదా ఆగొచ్చుగా. ఆయన సంతోషం ఏంటంటే, ఆయన ఆనందం ఏంటంటే, అరే కుమారుని ఇవ్వడానికి కూడా వెనుతీయలేదే అని ఒక సంతోషం. ఆయన అయ్యా నేను ఈ రకంగా ఆశీర్వదిస్తానయ్యా, నీ కుమారుడు నాకు ఇవ్వడానికి వెనుక. నీ కుమారుడు ఆయనకి ఎందుకు? నీ ధనం ఆయనకి ఎందుకు? నువ్వు మాట వింటున్నావు, అది చాలు. స్తోత్రం చెప్పండి. సమూయేలు ప్రవక్తతో దేవుడు అంటూ ఉన్నాడు, సమూయేలు ప్రవక్త సమూయేలుతో అంటూ ఉన్నాడు, బాబు మాట వినుట శ్రేష్టం, కొవ్విన పొట్టేళ్ల మాంసం అర్పించుట కంటే సమీపించి దేవుని మాట వినుట శ్రేష్టము. నువ్వు మాట వింటే చాలు. ఆ మాట విని ఆ మాట ప్రకారంగా నీ మాటను కాపాడుకుంటే చాలు. దేవునికి మాట ఇచ్చాడు, మాటను కాపాడుకున్నాడు. ఒక కుమారుని వెనుతీయడానికి, ఆ బలి అర్పించడానికి వెనుతీయలేదు కనుక వెంటనే దేవుడు 2 మార్లు మాట్లాడాడు. 2 మార్లు బాబు నేను ఈ రీతిగా ఆశీర్వదిస్తానయ్యా, ఈ రీతిగా నిన్ను దీవించబోతున్నాను, ఎంతగా నిన్ను హెచ్చించబోతున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శాపములో పడిపోతున్న సంఘాలను, శాపములో పడిపోయి ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా, దేవుని మాట వినంది ఒకటే, మనం నా మాట ఇచ్చి చేయకపోవటం. 2 కూడా ఒకటే. దేవుని మాట, రెండోది మన మాట. మన మాట మనము జరిపించకపోవటం ఒకటి, దేవుని మాట వినకపోవటం ఒకటి. దీని ద్వారాగా ఎందరో వాళ్ళ పరిస్థితులను కూడా, ఎక్కడున్న పరిస్థితి అక్కడే, ఎక్కడ కూడా ఆశీర్వాదకరంగా లేని వారిగా ఉన్నారు. నువ్వు నిజముగా దేవునికి మొరపెట్టు, నిజముగా దేవుని మాట విన్నట్టయితే, నీ మాటను నెరవేర్చుకున్నట్టయితే
కీర్తనలు 28వ వాక్యములో యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గముగా దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగిన వాని వలె. అది దేవుడు మౌనంగా ఉంటే నీ జీవితంలో, నీ ప్రార్థన వినకుండా ఉంటే, నీ ప్రార్థనకు జవాబు రాకపోతే, ఆయన మౌనంగా ఉన్నట్టయితే, నీ ప్రార్థనకి ప్రతిఫలం రాకపోయినట్టయితే నువ్వు సమాధిలోకి దిగిన వాడిగా ఉంటుంది నీ కుటుంబము, నీ జీవితం. దేవుడు ఎప్పుడు మౌనంగా ఉంటాడు? మాట విననప్పుడు. దేవుడు ఎప్పుడు మౌనంగా ఉంటాడు? ఆయన మాటను నెరవేర్చకోకుండా ఉన్నప్పుడు. రెండోది, మాట ఇచ్చి మాట తప్పినప్పుడు ఆయన నిన్ను పరిశీలన చేస్తా ఉన్నాడు. మొదట ఏ దినాలైతే ఉన్నాయో కడవరి దినాలు కూడా అవే దినాలు, అయ్యే దినాలు. మొదట ఏ దేవుడైతే ఉన్నాడో కడవరిలో కూడా ఆ దేవుడే ఉన్నాడు. ఒకవేళ మన భక్తి జీవితంలో మార్పు రావచ్చు, కాలంలో మార్పు రావచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథం మార్పు రాలేదు. దేవుడు మార్పు లేనివాడు, ఆయన మార్పు లేదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అల్ఫయు ఓమేగయు, మొదటి వాడును కడపటి వాడును ఆయనే. కనుక ఆయన మార్పు లేని దేవుడు. నువ్వే సరి చేసుకోవాలా, నువ్వే మార్చుకోవాలా. నీ నోటి మాట ఎక్కడ కూడా అనవసరంగా నువ్వు చాలదు. అది దేవునికి, దైవ సేవకునికి మాట ఇచ్చి ఎనుకిస్తే ఏమైపోతుందో తెలుసా? భయంకరమైన స్థితి. నువ్వెంత కష్టపడ్డా కానీ అక్కడే ఉంటుంది, కయ్యూరినట్టు బ్రతికైపోతుంది. దయచేసి గమనించండి, ఇది శాపం కాదు. నీ క్రియను బట్టి నీకు ఇస్తున్న ప్రతిఫలము దేవుడు. నీ క్రియను బట్టి నీకు ఇస్తున్న ప్రతిఫలం. కనుక సరి చేసుకోవాల్సింది ఏంటంటే మాట ఇవ్వకూడదు. ఇచ్చిన దాన్ని బట్టి మనం దేవుని ఎదుట ఆ మాటను వెనక్కి తీసుకోకూడదు. దేవుడికి ఇచ్చిన, అబ్రహాముకి ఇచ్చిన ఒక్క కుమారుడు కూడా వీటానికి వెనక్కి తీయలేదు. కనుక అంతగా అసలు కారణం, నువ్వు దీవించబడాలంటే కారణం ఏంటంటే నీ ధనం అక్కర్లా, నీ పొలం అక్కర్లా, నీ కుమారుడు అక్కర్లా, ఆయనకి ఏమీ అక్కర్లా. నీ హృదయాలు మారి దేవుని చేతులకు అప్పగిస్తే చాలు. చెడిపోయిన మీ హృదయాలు నాకు ఇవ్వండి, వాటిని బాగుపరిచి మీకు ఇస్తానంటున్నాడు ఆయన. కేవలముగా మనం మాట తీరు మార్చుకోలేము, మన స్వరం తీరు మార్చుకోలేము, మన ఆలోచన తీరు మార్చుకోలేము, మన పద్ధతులు మార్చుకోలేము, మన పరిస్థితులు మార్చుకోలేము. కనుక దేవుని కృపను మనం పొందుకోలేకపోతాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతాం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మాట, ఏదైనా మాట ఇచ్చావా ఆ మాటను నెరవేర్చబడటానికి దేవుని ఎదుట ఒక మంచి వ్యక్తిగా హృదయాన్ని మార్చుకొని ఎడల యేసోపుకు దేవుడు మాట ఇచ్చాడు, బాబు నీకు ఇచ్చిన కళలు నెరవేరుస్తానన్నాడు. కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ దేవుని ఎదుట యేసోపు కూడా మాట ఇచ్చాడు. ఎక్కడ, ఎప్పుడు, ఏ పరిస్థితిలో నేను పడిపోను, ఏ స్థితిలో లోకంలో పడిపోను, పాపంలో పడిపోనని యేసోపు కూడా దేవుని ఎదుట 2 చేతులెత్తి ఆ గోతులు ప్రమాణం చేశాడు. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా అన్నదమ్ములు గోతులు వేసినప్పుడు ఎవరో హింసించారండి, అయిన వాళ్ళే హింసిస్తారు, అయిన వాళ్ళే బాధపడతారు. చూడండి, నువ్వు ఎదుగుతుంటే ఎదటవాడికి ఎవరు కూడా పట్టించుకుంటారు, కానీ అయినోడికి ఎందుకు అంత బాధ తట్టుకోలేకపోతారు. ఇదొకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నేను అంటాను, ఈరోజు నీ మనసు మార్చుకో, నీ హృదయం మార్చుకో. ప్రభు ఎదట నీ బంధువులు హెచ్చించిన వాడిని నిర్ణయించేస్తాడు, నీ బంధువులు దీవించిన వాడిని నిన్ను దీవిస్తాడు. నీ మనసు మారితే, నీ బ్రతుకు మారితే, నీ బ్రతుకు మారిన నీ జీవితాన్ని అద్భుతంగా దేవుని చిత్తానికి వాడుకుంటాడు, అనేకులకు తనగా నిన్ను నిలబెట్టుకుంటాడు. అంతేగాని ఈర్ష స్వభావం కలిగి, బాధ కలిగి, ఎవరో నాకేం చేయలేదు, ఎవరెవరు చేస్తారు, ఎవరికొన్న సమస్యలు వాడుకుంటారు, ఎవరైతే చేయలేదని బాధపడద్దు. దేవుని పాదాలు పట్టుకొని ఆడవాలి. నాకు నా అన్నదమ్ములే కానీ, నా అక్క చెల్లెలే కానీ ఎవ్వడు కూడా నన్ను ఎంత బాధలో, అంత బాధలో ఇల్లు అమ్ముకొని బాధలో బయటకు వచ్చేస్తే, అంత శ్రమలో బయటకు వచ్చేస్తే, అంత కష్టంలో బయటకు వస్తే
ఇష్టం దాగి నేను హాస్పిటల్లో అప్పు కట్టలేక ఇష్టం దాగి హాస్పిటల్లో ఉంటే అక్కడొక 30,000 అయింది. వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. ఎవరో ₹1 పెట్టుకున్నారా? అక్క చెల్లెలు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. ఎవరైనా ₹1 పెట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదని నీ బాధపడితే బాగుంటుంది వాళ్ళ మీద. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎవరిని నమ్మను. ఎందుకు నమ్మాలా? దేనికి నమ్మాలా? మనస్సును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు సరైన మనిషి అయితే, నీ జీవితము సక్రమంగా ప్రభు సన్నిధిలో మార్చుకుంటే, నీ బ్రతుకులో ఉన్న ప్రతి కష్టాన్ని ఆశీర్వాదకరంగా నా ప్రభు మారుస్తాడు. ఇప్పుడు కూడా ఎంతటా వాడు మనకి ఏదో చేయలేదో బాధపడదు. ఎంతవరకు అంటే అంతవరకు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండాలా. దేవుని పాదాలు పట్టుకొని నడిస్తే దేవుడే తగిన సమయం ముందు నిన్ను దీవిస్తాడు. కానీ ఇప్పుడు కూడా ఏడిక మాటలు అందుకనే ఎవరో ఏడిక మాటలు పలికిన వారు ఎవరు కూడా దీవించబడలేకపోతున్నారు. నేను చాలా మందిని చూస్తున్నా ఈరోజు. అది ఏంటో ఇలా దరిద్రం, ఎంత దరిద్రులైపోతున్నారు ఏంటని మనసులో అనిపించింది. కారణం ఏంటయ్యా అంటే వాళ్ళ ప్రవర్తన దేవుని ఎదుట సరిగ్గా లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇదే శాశ్వతం. నేను అనుకుంటున్నా, నా పిల్లలతో ఒకటే చెప్పాను, ఇప్పుడు దాకా నీవు సామాన్యాలు పెంచా, ఇది వారసత్వం కాదు, సేవ అంటే. దేవుని పిలుపుంటే ఆయన నాతో చెప్పడం కాదు, నీతో చెప్పాలి. నీతో చెప్తే నువ్వు సేవ చేయి. అప్పుడు దాకా నువ్వు సోమరుగా బ్రతుకోద్దు, ఎక్కడ చేయి. మన మహేష్తో చెప్పి ఆ ఓసీలో టెస్టులు చేయించుకోవడానికి వచ్చారు. 2 అన్నదమ్ములు వచ్చారు. ఒకటే చెప్పారు, సోమన్నకు బతుకమ్మ ఇంకా నా మీద ఆధారపడతాను. నేను దేవుని మీద ఆధారపడబోతున్నాను. నేను దేవుని పని చేస్తాను. ఎప్పటి వరకు యవ్వన కాలం వచ్చేంత వరకు నా పొరపాటే, నా బుద్ధిహీనతే, మిమ్మల్ని ఏ పని నేనకపోవటం, ఏ బయటికి పంపించకపోవటం, బాధ్యత తెలియకుండా చేయటం నా పొరపాటు. నేను ప్రేమించా, నా తర్వాత ఎవరు ప్రేమిస్తారు మిమ్మల్ని? నేను అంటాను, నేను తల్లిదండ్రులు ప్రేమించిన, బంధుమిత్రులు ప్రేమించిన కొంతకాలంగా ఉండదు. శాశ్వతమైన ప్రేమ కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆనుకుని బ్రతికితే నీ పిల్ల తరముల వరకు నీకు నీ బిడ్డలకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. నేను ఉన్నంత వరకు అయ్యో నా పిల్లలు అని నేను అనుకుంటా. కానీ నేను పోయిన తర్వాత నీ గురించి ఎవ్వరు అనుకోరు. ఒకటే గుర్తు పెట్టుకోవాలా, నీ గురించి ఎవరు అనుకోరు. కానీ అనుకునే ఒక ఆయన ఉన్నాడు, కృపా సంతోషం. నాకు వరకు భయపడ్డాడు. నేనేదో తప్పు చేస్తే భయపడతాను, నేనేదో చిన్న పొరపాటు చేస్తే భయపడతాను. మొన్న ఎక్కడో నాకు ₹1,30,000 ₹1,00,000 నా బంధువులకు అవసరమైతే ఇప్పించారు. ఫోన్ చేసి స్పీకర్ పెట్టి మాట్లాడా, అమ్మ ఆ కాగితం ఒకసారి చూడండి. ఎవరి ముందు? ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళ ముందే ఫోన్ పెట్టి, అంటే మా మేనల్లుడి ముందే ఫోన్ పెట్టి ఆ స్పీకర్ పెట్టి మాట్లాడారు. పొరుగురులో ఉన్నారు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా 10 నెలలు కావచ్చు, 11 నెలలు కావచ్చు, 1,33,000 కావచ్చు అన్నారు. తర్వాత నెక్స్ట్ ఫోన్ చేసి ఏమన్నారంటే, అన్నయ్య అప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా ఆయన దగ్గరే ఉండవు, స్పీకర్ పెట్టి, అమ్మ చెప్పండి, 1,30,000 చాలన్నయ్య, 10 నెలలు లేనట. సరే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో మాట, ఎప్పుడు అని లేదు అన్నయ్య, నేను అడిగాను, ఒక 5 రోజులు తక్కువ ఉంది, 5 రోజులు వాళ్ళ దగ్గర ఎందుకులో తీసుకోవడం అని చెప్పి ఆమెతో నేను చెప్పాను. చెప్తే వాడు 1,500 తీసేసి ఇవ్వమన్నారు. ఇప్పుడు ఎంత దగ్గర చెప్పండి? 33,000 పోయి 3,000 పోయినాయి, 30,000కి వచ్చింది. ఇప్పుడు 30,000 నుంచి 1,500 పోయినాయి, 1,28,500 వచ్చింది. నేను మా ఆస్తిని తెలియను, డబ్బులు కడతాను. సరే, ₹1,30,000 నాకాడే ఉంచారు. తీసుకొని పోయి ఆ 1,500 తీసేసి పక్కన పెట్టి కడవ డబ్బులు ఇచ్చేసాను. సరే, కట్టేసి ఇచ్చాను. రేపు చెప్దామనే అనుకున్నా. ఈ నైటే అమ్మగారికి నేను అట డబ్బులు ఇది మీయరా అని చెప్పి అట ఇస్తున్నానంట. ఎవరికి? మిగిలిన వాటిని ఈ మీయనని చెప్పి ఇస్తున్నానంట. అయ్యగారు డబ్బులను మిగిలించుకున్న వాడు నామ.
దున్నే ఎద్దు నేను, ఎలా దున్నాలో నాకు తెలుసు, ఎలా దున్నితే ఆ పంట పండిద్దో నాకు తెలుసు. దున్నే ఎద్దుకి ఒక లేక తోడు చేంజ్ అవుతుందంటే ఇడుతుందో అని చెప్పినట్టుగా నువ్వు డబ్బులు మిగిలించుకున్నావా అంటే ప్రాణం సిద్ధత్వం. అమ్మ డబ్బులు మిగిలించుకోవటం కాదు, ఇంకో 1500 మిగిలింది, 1500 మిగిలింది. ఈ 1500 ఇంకో 1500 వాళ్ళు నాకు ఇస్తే సరిపోతే నాకు 3000 రూపాయలు. మొన్ననే ఒక 2 నెలలు 3 రోజులకి ఎత్తున 2 నెలలు అయింది. అవి తీసుకుంటానమ్మా. ఇది యథార్థత, విషయం కూడా తెలుసు. ఇక్కడ ఎవ్వరు అబద్ధం ఆడేది కేవలంగా ఇంత కాడే కేవలంగా 15 కనీసం కొన్ని లక్షలు కాదు, కొన్ని లక్షల రూపాయలు మనం ఎదుగుతున్నా మనం ఎక్కడ అబద్ధం ఆడటానికి సరిపోము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భయం భార్య ఎంత మంచిదో తెలుసా? 50,000 రూపాయలు నేను పోయి బతిలాడి మాట్లాడి 50,000 రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి కట్టేసి వస్తే డబ్బులు ఉంచుకున్నామని మాట్లాడారు. ప్రాణం సిద్ధుకు అనిపించింది. నేను యథార్థం చెప్తా, ఇంట్లోదైనా బయటదైనా నా ఎదుట దాపరకం అనేది ఉండటానికి వీలు. ఎవ్వరి గురించి అయినా సరే, కోడలైనా భార్య అయినా కొడుకైనా ఎవరైనా సరే, నువ్వు కాదు నా యథార్థం చూడాల్సింది. నా దేవుడు చూస్తే నన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యథార్థతను ఎవరు చూడాలంటే దేవుడు చూడాలి. యూట్యూబ్లో మనం ఒకసారి చూసాం, ఏంటంటే అమ్మోడు వస్తున్నారు, మటన్ తీసుకొచ్చి వండి పెట్టమంటాడు ఆయన. అంటే ఎందుకంటే మీ అమ్మోడు వాళ్ళ అమ్మోడు అనుకుంది ఏమో, ఈయన అమ్మోడు అనుకొని ఎందుకమ్మా అరగదు ఈ వయసులో అప్పుడా తీసుకొచ్చి అది వచ్చేది ఎవరు మీ అమ్మోడు అంటాడు. తర్వాత అయితే అవునా కానీ ఆవిడ మటన్ తీసుకురండి, వద్దులేమ్మా మీ అమ్మగారి వాళ్ళకి అరగదు, ఉపచారం చేసి అట్లా చేసుకున్నాం అన్నట్టుగా భార్య అయినా భర్త అయినా అయినోడైనా పోయినోడైనా ప్రేమ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలని, ప్రేమ అంత ఎవరి మీద ఉండాలని దేవుడి మీద ఉన్నాడు. నాకు అందరి మీద అందరికంటే నేను ఎక్కువగా దేవుడు ప్రేమిస్తే ఎందుకో తెలుసా? కారణం ఏంటంటే నా బ్రతుకు మార్చింది నా దేవుడు, నా స్థితిగతులు మార్చింది నా దేవుడు, నా దుఃఖాన్ని చూస్తుంది నా దేవుడు. నీ ఒంటరిగా ఏడుస్తూ ఉంటే ఎంతమంది అయిన వాళ్ళు ఎవడో నన్ను పట్టించుకోవాలి. నాకు ఇల్లుంది, నీకేదైనా సహకరిస్తున్నా నా అప్పుల్లో నన్ను ఆదుకున్న వాళ్ళ ఒక్కలోనే. కానీ దేవుడు ఆ స్థితిలో నుండి ఈ స్థితిలో తీసుకొచ్చాడు కనుక నా కొడుకు కాదుగా, నా కోడలు కాదుగా, నా భార్య కాదుగా, ఎవరు నన్ను ఈ స్థితిలో ఉంచింది. ఈ కృతజ్ఞతనే కాపాడుకుంటే నా బ్రతుకు దినములే కాదు, నా పిల్ల తరముల వరకు నా దేవుడు నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటాడు. ఇది పరిస్థితి. చివరికి ఇంకోసారి ఆ మాట చదివి ప్రార్థన చేసుకున్నాం. చూడండి సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం చూడండి 5వ అధ్యాయం 4వ వాక్యం 5వ వాక్యం. చేసుకుని దాన్ని చెల్లించుటకు ఏం చేయకూడదట? ఆలస్యము చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. నువ్వేదని అనుకున్నావంటే దాన్ని ఎంత మాత్రం ఆలస్యం చేయకూడదు. ఖచ్చితంగా దేవునికి చెల్లిస్తే అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన, అది నీకు మేలు. ప్రేమ దేవుడు నా పిల్లలు ఇప్పటికీ నా మాట జవదాటి వెళ్ళను ఆ రీతిగా పెంచుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఈ చేయండిరా బాబు అంటే మన తలదించుకొని వచ్చిందన్న సార్ చేస్తామన్నా. ఇప్పుడు దాకా మమ్మల్ని ఇట్లా పెంచావు ఏంటి అని చెప్పి అడుగుతారా అని అనిపించింది. చెప్పాను నేను కొంతకాలంగా ఉంటా, ఆ తర్వాత నీకు ఒక ఆధారం కావాలి, తర్వాత నా తనంతరం ఒకవేళ ప్రభు చేయమంటే ఈ సేవ మీకు చేయండి, సంఘం ఇంకెవరికని చేయమంటే వాళ్ళకి ఒక చెప్తాను. యేసన్ గారు బంధువులు జాన్ వెస్లీ గారు రెడ్డి ఫాల్, వీళ్ళు అన్న కొడుకులు తమ్ముడు కొడుకులు. ఎవరికొప్ప చెప్పాడో తెలుసా? కేరళ నుంచి వచ్చిన అబ్రహాంతో ఒక్క చెప్పాడు. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడంట, ఈ పరిచర్యను అబ్రహాం చేతులకు అప్పగించు. అంటే నీ స్థానికమైన పరిచర్య అంటే గోరింట్ల పరిచర్య, గుంటూరు గోరింట్ల పరిచర్య అబ్రహాంకి అప్పచెప్తున్నాడు. మారు మాట లేకుండా అయిన వాళ్ళని పక్కన పెట్టేసి వాడు అప్పుడు రాజమండ్రిని అశ్రాపట్నం అటు వెతుక్కుని అప్పుడు చేయటం మొదలుపెట్టారు. వాడు విజయవాడ ఒక ఆయన
చాలా అద్భుతంగా, వీళ్ళకంటే అద్భుతంగా వాడబడేవాడు ఆయన దేవుడు నీ పందులు వైపు చూడదు నాయన. ఇదిగో అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు. అబ్రహాము చెప్పు అంటే ఆ నమ్మకం లేని వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ కీలకం ఏంటో మరి ఒకళ్ళ స్వార్థం వచ్చిందేమో ఒకవేళ అయిన వాళ్ళ గొప్ప చెప్తానని. అందుకని చెప్పాను, మీరంటే ఒక పని కలిగి ఉంటుంది. దేవుడి చిత్తమై మీతో మాట్లాడి చేయమంటే మీరు చేతులు కానీ లేకపోతే వద్దు అని చెప్పాను. కారణం ఏంటంటే దేవుని ఎదుట మనం ఉండవలసిన రీతిగా ఉంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక ఆశీర్వాదం వీటి గురించే కదా మనం చూసేది. కేవలం ఒక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకొని చూడాలి. ప్రవీణ్ పగడాలు కానీ ఎక్కడైనా డిబేట్లు జరిగితే ఆయన అద్భుతంగా వాళ్ళకి ఆ డిబేట్లలో సమాధానం చెప్పగలిగిన మంచి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన భార్యను కూడా బాగా ప్రేమిస్తాడు. నేను ఒక వాక్యంలో నిన్ననే విన్నా. నేను ఎక్కువగా మధ్య ఆయన చనిపోయిన గురించి యూట్యూబ్ అదే పెట్టుకుంటున్నాను. ఎలా జరిగింది ఇది ఏంటనే దాని గురించి అదే పెట్టుకుంటున్నాను. ఆయన ఒక సందేశంలో ఏం చెప్పాడంటే, తన భార్యను బాగా పొగిడేసాడు. ఎలా పొగిడాడంటే, భార్య నాకు లడ్డు లాంటిది, నేను నా మామ లడ్డు లాంటివాడిని. అయితే నా భార్య హోమ్ మినిస్టర్, హోమ్ కమిటీ. ఎప్పుడైతే ఆమె నాకు ఆర్డర్ ఇస్తుందో నేను 2 గంటల చూపు మీరు చెప్పుకుంటాను, నేను చెప్పను, 1 గంటగా ముగిస్తా. నా భార్య ఒప్పుకోదాం అంటున్నాడు. అరే ఏంద్ర నాయన, ఎంత జ్ఞానం కలిగిన వాడు సొలొమోను, ఎంత జ్ఞానం కలిగిన వాడు 1000 మందిని చేసుకుని ఏమైపోయాడంటే ఏకాంతంగా మునిగిపోయాడు, లోకంలో మునిగిపోయాడు, పాడైపోయాడు. అంత పాడైపోయిన తర్వాత జ్ఞానం కలిగి రాశాడు. అరే ఎక్కడ చూసినా కానీ చావుకులు పాస్టర్లో ఈయన ఎందుకులకి కానీ ముస్లిమ్స్ కానీ ఈ డిబేట్ జరుగుతుంటే సమాధానం చెబుతూ ఉంటే అబ్బా మంచి జ్ఞానం దేవుడు ఇచ్చాడు కదా అని అనుకుంటున్నారు. ఒక చిన్న విషయంలో భార్యని పరిశీలన చేస్తే పర్వాలేదు, అన్నీ చూసుకుంటుందంట ఆమె, పర్వాలేదు కాదనలేదు. కానీ వాక్యం చెప్పేటప్పుడు నేను 2 గంటలు చెప్పను, నాకు ఆర్డర్ వచ్చేసింది. నాకు హోమ్ మినిస్టర్కి ఆర్డర్ ఇస్తున్నా. హోమ్ మినిస్టర్ ఎవరంటే నా భార్య. పైగా ఏమంటుందంట, పోసి ఉప్పు పాత్ర పెడతా తొందరగా వచ్చేయాలి. ఏదైనా మీరు యూట్యూబ్ ఇంటి మీకు తెలిసింది. ఏంటైనా ఎట్లా మాట్లాడుతున్నా ఏంటనుకున్నాను. అక్కడ కాస్త ఆలోచించి మళ్ళీ దాన్ని రిపీట్ చేసి మళ్ళీ పెట్టాను. అసలు ఏం చెప్తున్నాయినా అని మళ్ళీ పెట్టాను. మళ్ళీ అదే మాట మారింది అక్కడ, మళ్ళీ అదే మాట్లాడాను. అంటే ఇక్కడ 2 గంటల చెప్పి అక్కడ ప్రజలు ఏంటంటే ఆయన వచ్చాడు ఆశతో, అయ్యా 2 గంటలు చెప్పండి అంటున్నారు, 2 దాకా చెప్పండి అంటున్నారు. ఏమంటున్నాడు, నేను 1 గంటకే ముగిస్తాను. నా హై కమాండర్ నాకు ఆర్డర్ ఇచ్చాడు, నేను వెళ్ళిపోవాలి. ఎవరండి, నా భార్య. నా భార్య ఏం చెప్తే అదే ఆమె చెప్పిన మాట వినాలి, నేను వెళ్ళాలి. నా భార్య పిల్లలు ఎవరు ఇంటికాడ ఇట్టాగా ఉంటాను నేను అని అంటున్నాడు. వాడబడుతున్న వాళ్ళని ఇట్లా, వాడబడుతున్న వాడు ప్రభావం నన్ను ఇప్పుడు వాడుకుంటావని ఇలా. కనుక ప్రేమ దేవుడికి కదా ఈరోజు ఎక్కడ అంత గొప్ప సేవకుడు ఎక్కడుందో దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు పిలిచినా వస్తాడా చెప్పండి. భార్య పిలిస్తే వస్తాడా, బిడ్డలు పిలిస్తే వస్తాడా, ఇంకెవరైనా పిలిస్తే వస్తాడా? తిరిగి రాని లోకం ఒకటి ఉంది, అదే పరలోకము. ఆ పరలోకం కొరకే మనం జాగ్రత్తగా మన మాటను, మన భయాన్ని, మనం అంతా కూడా మన ప్రవర్తన అంతా సరి చేసుకొని బ్రతకడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. ప్రవీణ్ పగడాల గారి కొరకు సంఘం అందరూ కూడా ప్రార్థన చేయండి. ఆయన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆ కుటుంబానికి 2 ఆడపిల్లలు జరిగిపోక మరొక 2 ఆడపిల్లలు, అది కాక మళ్ళీ అనాథ పిల్లలను పెంచుతూ మంచి సేవ చేస్తున్నారు హైదరాబాద్. కనుక ప్రవీణ్ పగడాల గారి గురించి ప్రార్థన చేయండి. మన వంతు మనం ప్రార్థన చేసి మనం ఏమంటానికి సరిపోం. కనుక దేవుని బిడ్డలారా మాటను కాపాడుకోవాలి. చివరి మాట, ఎంత మాత్రం నువ్వేం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మాట, మనుషుల మాట, ఇది దేవుని మాట. నిర్లక్ష్యం చేయకూడదు, నువ్వు లేట్ చేయకూడదు. అది నీ గురిగా మార్చబడింది, దేవుని మాట విన్న జడ్సన అబ్రహాము, వినని అబ్రహాము, లోకంలో వ్యాపారం చేస్తున్న అబ్రహాము గారు ఒక భయంకరమైన 25 లక్షలు ఇప్పటికే 25 సంవత్సరాల క్రితం వచ్చిన సాక్షులు. అప్పట్లోనే 25 సంవత్సరాల క్రితమే
ఆయన 25 లక్షల అప్పు తేలి గవర్నమెంట్ వారు ఆ ఫ్యాక్టరీని సీల్ చేస్తే చనిపోదామని కేరళ వెళ్ళి అడుగులో పడి వెళ్ళిపోతాడు. దేవుడు మాట్లాడు, నువ్వు వెళ్ళు, అక్కడ ఒక ఆయన నిలిచాడు నీ కొరకు. స్తోత్రం చెప్పండి. నువ్వు వెళ్ళు, నువ్వు నా సాక్షిగా వాడబడాల ప్రపంచం అంతా, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆయన వాడుకోవాలనుకుంటే నీ లక్షల కొద్ది కోట్ల కొద్ది అప్పని సరే, నేనంటాను ఇప్పుడైతే 25 కోట్లు కావచ్చు, లేకపోతే 50 కోట్లు కావచ్చు, అప్పుడు 25 లక్షలు ఆ దినాలలో. ఇప్పుడైతే 50 కోట్లు కావచ్చు. అంత అప్పుని ఒక ఆయన నీ కొరకు నేను ఉంచాను ఇల్లు అంటే రెడీగా వరంగల్ వచ్చారు. ఒక ఆయన ఉన్నట్ట, బాబు నాకు ₹1 వాటా ఇవ్వు, ఈ డబ్బంతా నేను కట్టేసి గవర్నమెంట్ వారికి ఈ డబ్బంతా నేను కడతాను, ఫ్యాక్టరీ రన్ చేద్దాం మనం అని అంటే సర్లేమని చెప్పి ఆ తర్వాత ఫ్యాక్టరీ ఆయన సొంతం అయిపోయింది. మళ్ళీ ఫ్యాక్టరీ కింద నడుస్తూ ఉంది, పార్ట్నర్ నడిపిస్తున్నాడు. ఏనేం చేస్తున్నాడు? ప్రపంచం అంతా అనేక స్థలాలలో సాక్షిగా వాడబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను దీవించాలనుకుంటే ఒక క్షణం పట్టదు, నీ హృదయాన్ని మార్చుకో. దేవుడు నీ అప్పుల భారం నుంచి విడిపించాలంటే ఇందాక చదివాం కదా కీర్తన 37వ కీర్తన ఎన్నో వచ్చిన పట్టది అమ్మా 21 భక్తిహీనులు ఎవరండి? అప్పు చేయకుండా తీర్చలేకుండా ఉండేది ఎవరండి? ఎవరండి అప్పు చేసి తీర్చలేకుండా ఉండేది ఎవరండి? అప్పు చేసి తీర్చలేకుండా ఉండేది ఎవరు? భక్తిహీనులు. భక్తిహీనులు అంటే దేవునికి విరోధంగా దేవుని మాట వినకోకుండా భక్తిహీనత కలిగిన వారు. భక్తిహీనులు ఎప్పుడు పైకి రారు. ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు, నీతి మంతుని ఇల్లు వర్ధిల్లును, భక్తిహీనుని ఇల్లు నిర్మూలమవును. నిర్మూలం అంటే కంటి కనపడక సొదొమ గొమొర పట్టణం అయిపోయింది. ఇప్పటికి కూడా ఏం లేవంట, నేల మొలకలు కూడా లేవటండి ఇప్పటికి కూడా. కాబట్టి దేవుడు పెట్టినారా, దయచేసి గమనించండి. ఎప్పుడు ఒకటే మనం గమని 2 మాటలు ఇంతసేపు చెప్పిన 2 మాటలు. ఒకటి, దేవుని మాట ప్రకారంగా నడు. రెండోది, నీ మాటను జాగ్రత్తగా మాట్లాడి నెరవేర్చదలుకుంటేనే మాట్లాడు, నెరవేర్చలేకపోతే మాట్లాడు మాకు, అది నీకు ఉరే కూర్చుంటుంది. చేసిన తర్వాత నిదానించి చూడమాకు, నిదానించి చూడమాకు, అది నీకు దరిద్రమైపోతాయి. భయంకరమైన అప్పులను నెట్టేసింది. అదే నీ భక్తిహీనత, అదే నీ భక్తిహీనత. ఏది శాశ్వతం? నేను 4 ఇల్లు కట్టించావు, 1 ఇల్లు అమ్ముకున్నాను అనుకోండి, పుట్టుకుని నేను పోతా, నా ఎంట ఒకటైనా వచ్చిందా? రాదు. నా ఎంట ఏమొచ్చిందో తెలుసా? నేను భూమిలో దేవుని మాట నేను ఎంత భయపడ్డానో, ఎంత కరెక్ట్గా నిలబడ్డానో, ఎంత జాగ్రత్తగా పరిశీలన చేశానో, ఇది ఒకటే నా ఎంట వచ్చింది. నా క్రియలు నా కంటి ముందుకు వెళ్ళిపోతాయి, జీవగ్రంథంలో రాయబడతాయి. స్తోత్రం. ఇదొకటే నేర్చుకోండి. అకస్మాత్తుగా వస్తున్నాయి మరణాలు, జాగ్రత్తగా కాపాడుకుంటే. అకస్మాత్తుగా వస్తున్న మరణాలలో దేవుడి రాజ్యంలో ఉంటావా, అగ్నిగుండంలో ఉంటావు, జాగ్రత్త. 2, 1 దేవుని మాటను విను, 2ది ఈ మాటను కాపాడు. అలా వచ్చాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ కొందరు స్తోత్రములు నాయన, కృపగల తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, ప్రతి పరిస్థితుల్లో ప్రతి విషయములో నీకెంత లోబడి భయపడతాము నాయన. మమ్మల్ని ఎవ్వరు చూడలేదని మేము అనుకోవచ్చు, కానీ మీరు చూస్తున్నారు. నిజమేనా? నువ్వు ఎదుట మా తప్పిదములను ఒప్పుకునే వారిగా ఉండాలే కానీ కప్పుకునే వారిగా ఉండొద్దని. నేనేం చేశాను? కయ్యను కడయ్య చెప్పారు, అయ్యా నేనే పొరపాటున ఈర్చి స్వభావంతో చంపేశాను. సరేనా, సరేనా, ఇప్పుడు కానీ నీ బ్రతుకు మార్చుకో, ఇప్పుడు కానీ నీ మాట తీరు మార్చుకొని బ్రతుకు మార్చుకో అని దేవుడు క్షమించేవాడు. కయ్యను అలా అలా, కయ్యను ఎందుకు నీకు అంత కోపం వస్తుంది? కయ్యను ఎందుకు నీ ప్రవర్తన సరిగ్గా లేదు? నీ క్రియలు సరిగ్గా ఉన్నాయా, నీ ప్రవర్తన సరిగ్గా ఉన్నాయా? నువ్వు తల ఎత్తుకునవా? ఎందుకు తల తెచ్చుకొని బ్రతుకుతున్నావు? ఎందుకు ఈర్చగా బ్రతుకుతున్నావు? ఎందుకు మొఖం నలుపు చేసుకుని బ్రతుకుతున్నావు? ఎందుకు భయంకరమైన బాధతో బ్రతుకుతున్నావు? అంటే మాట సరిగ్గా లేదు, పాపం చేత ఊగిపోతున్నావు. నీ క్రియలు నీ ప్రవర్తన నా ఎదుట సరైనది కాదు. అది నీ వాకిటనే పొంచి ఉన్నది.
అది నీ వాక్యాన్ని పొంచమని. ఎస్, దేవుడు మన నీతి ఫలాన్ని, మన దుర్మార్గమైన ఫలాన్ని మన ఎదుట నేను చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు ఆయన, చూచుతున్న దేవుడు ఆయన. నీ శ్రమను చూశాడు, నీ బాధను చూశాడు, నీ వ్యాధులు చూశాడు, నీ మరణమును చూశాడు, నీ దరిద్ర స్థితిలో చూసి నీ బ్రతుకు దినములు ఆయన ఒకవేళ ఆయనకి ఇష్టడుగా నువ్వు బ్రతికితే నీ దరిద్రత స్థితిని మార్చి అనేకులకి అప్పించే బిడ్డలుగా నిన్ను మార్చుకోవడం, అనేకులకి ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచడా, అనేకులకి సాక్షిగా జన్షన్ అబ్రహాములాగా నిన్ను ఏర్పాటు చేసుకోవడం. ప్రేమ దేవుడు పెట్టారు, ఈ మాటను కాపాడుకుంటావా? లోపల ఉన్న వాటి వైపు చూస్తున్న ఏ ఒక్కటి నీ వైపు రాదో. దేవుని ఎదుట నీ మాట నిలబెట్టుకోలేనప్పుడు దేవుడు వైపు నుంచి నీ దగ్గరికి ఏ ఆశీర్వాదము రాదు. నువ్వెంత కన్నీరు కాదు, క్రియలేని విశ్వాసం మృతం. విశ్వాసము లేని క్రియ మృతం. సత్యంతో సమానం దేవునికి సత్యంతో సమానం. నీ క్రియ లేని విశ్వాసం ఆయనకి అక్కర్లా, విశ్వాసం లేని క్రియ కూడా ఆయనకి అక్కర్లా. విశ్వాసము క్రియ రెండు కలిగి ఉన్నప్పుడు చిన్న కన్నీటి బుట్టు కాల్సిన నెక్స్ట్ ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా నా ప్రభు మారుస్తాడు. సముద్రాల పొడుగొత్త నేను దరిద్రులుగా ఉంచడు, దరిద్రులుగా ఉంచడు. సముద్రాల పొడుగొత్తగా నీకు లేమి కలిగినట్టుగా ఉంచడు. సముద్రాల పొడుగొత్తగా నువ్వు రోగముల చేత ఉండవు. సముద్రాల పొడుగొత్తగా ఓ భయంకరమైన వేదన చేత ఉండవు. సముద్రాలన్నీ గడిచిపోతే నీ బ్రతుకులు ఇంకేముంటుంది? దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పిలువబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన సొత్తు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన రక్తమున నీ బ్రతుకు మారాలా, నీ బ్రతుకు మారాలా, నీ ఆలోచన మారాలా, నీ జీవితం మారాలా, నీ స్థితిగతులు మార్చబడాలా, నీ ప్రవర్తన సరి చేసుకొని దేవుని చిత్తాన్ని పెరిగి దేవుని సన్నిధిలో ప్రతిదినము నీవు దేవుని కృపను పొందుకున్న వాడుగా ఉండాలి. ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో ఒకవేళ తోపుడు సొమ్మైన ఎక్కడైతే దొరికిద్దామో, ఒకవేళ అకస్మాత్తుగా సొమ్ము రావచ్చు, ఇది ఎవరి సొమ్ము? ఒక దొరికితే ఒకవేళ కావచ్చు, ఒక దొరకకపోతే ఇది ఎవరి సొమ్ము? భయపడతావు చూడు, నువ్వు తప్పు చేసి భయపడతావు చూడు, నువ్వు ఒకవేళ పడిపోయిన స్థితిలో భయపడతావు చూడు, ఖచ్చితంగా నా ప్రభు నిన్ను చూస్తున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను పరిశుద్ధంగా మార్చుకోబోతున్నాడు. పవిత్రమైన నీ బ్రతుకుని అనేకులకు పరిశుద్ధంగా మార్చుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అనేకమైన భయంకరమైన పరిస్థితుల్లో అప్పుల భారంలో ఉన్న ఈ జీవితాన్ని అనేకులకి ఆశీర్వాదకరంగా మలుస్తాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభువులో నాటబడబోతూ ఉన్నారు. నీ బ్రతుకు మార్చుకో, నీ నోటి మాటను కాపాడుకో. దేవుని వాక్యము శాశ్వతమైనది. శాశ్వతమైన ఆ వాక్యాలను విను. ఆ మాటను బట్టి నా ప్రభుని దీవించబోతున్నాడు. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, ఒక్కొక్కసారి మేము వెనక ముందు ఆలోచించుకోండి, నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను. అబ్రహాం ఇస్తానన్నాడు, ఇచ్చాడు ప్రభు. అందుకే అబ్రహాం ఇచ్చిన ఆ కుమారుడు నాకు అక్కర్లేదు, కానీ నీవు ఒక్క కుమారుడు నాకు వీటానికి వెలుచీయలేదు కనుక నీవు దేవునికి భయపడువారు అని నేను ఎదుగుతున్నాను. ఆకాశ నక్షత్రముల కంటే సముద్రములో ముసుక రేణువుల కంటే నీ సంతానం అధికమైన కృపచేతని దీవిస్తానని అన్నావు తండ్రి. అయ్యా, నువ్వు దీవించడానికి మిమ్మల్ని పరిశీలన చేస్తున్నావు. మమ్మల్ని దరిద్రులు చేయటానికి కాదయ్యా, దరిద్రులు చేయటానికి కాదు, మమ్మల్ని దీవించడానికి మమ్మల్ని పరిశీలిస్తున్నావు. మా హృదయాలను చూస్తున్నావు తండ్రి. ఈ మాటలు మేము గుర్తెరక ఎన్నోసార్లు ప్రభా వెనకబడిపోతుంది. మాట ఇచ్చినా వేయకపోయినా మీ మాటను నెరవేర్చలేక, మీ మాట ప్రకారం బ్రతకలేక మా బ్రతుకులు వెనకబడిపోతాం తండ్రి. దయతో క్షమించండి. ఎందరైతే ఈ వాక్యం అర్థమైందో వారందరూ మారుమనసు పొందుతుంది కాక, వారందరూ మీ సాక్షులుగా నిలబడుతుంది కాక, వారందరూ మీరు అక్కడ సమయంలో మధ్యాకాశం కడపూర శబ్దంతో మీరు వచ్చినప్పుడు తండ్రి అయ్యా, ఎక్కడ వాళ్ళు అక్కడ ఎత్తబడి సమయం రాబోతుంది అయ్యా. ఎత్తబడ్డ గుంపులు మీ బిడ్డలందరూ గుంపులు కాక, కృపాభర్తి మీ బిడ్డలందరికీ దయచేయమని. జనదాసులు తండ్రి, నా లోపంలో నా పాపం ఏమన్నట్టు ఇంకా నేను సరి చేసుకునే అయ్యా సమయాన్ని నాకు దయచేయండి. ఇంకా ఎన్నో సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి, ఎన్నో ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి నాయన.
ఏ ఒక్కడో నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి కృపను పొందుకోలేకపోతున్నాను చెప్తున్నాం తండ్రి. అవునయ్యా, ఇంకా మీరు సరి చేసుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి. ఒక వైపున చెబుతూ సరి చేసుకోలేకపోతే మా జీవితం ఎంతనే ఆయన. ఆ జీవితంలో ఇంకేమో బయటపరచండి. ఒప్పుకొని విడిచిపెట్టుకుంటాను తండ్రి. మీ మాటలు నెరవేర్చినట్టుగా ఉంటాను ప్రభా. మీకు లోబడి మీకు భయపడినట్టుగా నేను ఉంటాను ప్రభా. ప్రతి ఒక్కరూ చేద్దాం ప్రార్థన. సహాయం చేయండి. ఎక్కడ మీకు అడ్డగాపుగా బ్రతుకుతున్నానయ్యా, ఎక్కడ నీకు అడ్డుగోడగా బ్రతుకుతున్నాయ్యా, ఎక్కడ నీకు అవిష్టగా బ్రతుకుతున్నానయ్యా, ఎక్కడ నీకు లోబడుకోకుండా నీకు నేను దుఃఖము తెప్పిస్తున్నానయ్యా. నువ్వు కార్చిన రక్తానికి ఒక ఇల్లు లేకపోకుండా చేస్తున్నానేమో, ఆ పరిశుద్ధ రక్తాన్ని అపవిత్రము చేస్తున్నానేమో తండ్రి. దయతో నన్ను క్షమించు నాయన, క్షమించు ప్రభు, క్షమించు ప్రభు. ఎక్కడ నా నీతిని తొలగిపోతున్నాను, ఎక్కడ అయ్యా పడిపోతున్నాను ప్రభు, సరి చేసుకుంటానయ్యా, సరి చేసుకోండి. సమయం ఏంటి తండ్రి, సమయం ఏంటి ప్రభు, ప్రభు చూపించండి. దేవదాసుని తండ్రి అయ్యా, అల్ప నాయకులు ఎందుకు పడిపోయారు, ఇంకా నీ సరి చేసుకోవాల్సి ఉన్నాయి. సరి చేసుకుంటాను. నాకును సమయం ఏంటి, సంఘానికి సమయం ఏంటి దేవా. నీ రాకడ సమయంలో సమస్తము కడగబడి వాక్యమని బ్రతుక స్నానము చేత మీ ఎదుట కుడి వైపున తల ఎత్తుకొని నిలబడే కృపను మాకు అనుగ్రహించినారు. జనదాసుని తండ్రి చిన్న ప్రార్థన ఈ బిడ్డలకు పెద్ద పనులను అనుగ్రహించండి. క్రీస్తు గారిని అడిగి వేడుకుంటున్నాము.